కూడా ఈ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లరి చేద్దామని గత వారం రోజుల నుంచి కూడా దొంగ మద్యం మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఎక్కడికక్కడ మద్యాన్ని కట్టడి చేస్తే దొంగ మద్యం అమ్మించి డ్రామా కంపెనీ అయిన ఈ డ్రామా కంపెనీ మళ్ళీ రాష్ట్రంలో దొంగ మద్యాన్ని సౌత్ ఆఫ్రికాలో ఏ విధంగా ఒక గదిలో ఉండి దొంగ మద్యాన్ని తయారు చేస్తున్నారో ఇబ్రహీంపట్నంలో కాకుండా రకరకాల ప్రదేశాల్లో దొంగ మద్యం తయారు చేస్తా ఈ దొంగ ఓట్లు ఈ గజ దొంగలు ఈ బందిపోట్లు వీళ్ళందరూ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి మీద అందరి మీద అభాండాలు చేద్దామని మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరతీశారు. మేము దాన్ని కట్టడి చేయడమే కాకుండా ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో ప్రభుత్వాలందరినీ బయటికి తీసుకురావడం, దాంట్లో ఏవన్ ముద్దాయిగా ఉన్న వ్యక్తి వాళ్ళ వైసీపీ నాయకత్వం ఆది నాయకత్వం వాళ్ళకు ఒక పేరు వచ్చింది. వాళ్ళ వెనకమాల ఇంకా పెద్ద పెద్ద దొంగలు బందిపోటు దొంగలు అందరూ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు కూడా త్వరలో బయటకు వస్తాయి. వాళ్ళ ద్వారానే నేను ఈ మద్య వ్యాపారం చేయటమే కాకుండా ఈ మద్య వ్యాపారం 2022 నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది. మేము వచ్చి నిజంగా మద్యంలో ఉన్న దొంగ మద్యం అంతకుముందు చేసిందే కాకుండా ఇప్పుడు ఉన్న వీళ్ళని కూడా మా ఆధ్వర్యంలో అరెస్ట్ చేశాం. వీళ్ళందరూ త్వరలో బయటకు వస్తాయి జాతకాలు. ఇది ఒక పెద్ద గూడుపుటాని మళ్ళీ రాష్ట్రంలో దొంగతనంగా మద్యం అమ్ముదామని వీళ్ళు చేసిన కుట్రలన్నీ బయటకు వస్తున్నాయి. తప్పకుండా దోషులకి కఠిన శిక్ష పడుతుంది. ఆల్రెడీ సిట్ ఆధ్వర్యంలో మద్యం మీద జరుగుతుంది. రేపు కొత్తగా దీని మీద కూడా ఒక సిట్ వేయటం జరిగింది. అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు మొత్తం అవినాష్, పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీను ఇటువంటి నాయకులందరి హస్తం దీంట్లో ఉందని అందరికీ తెలుస్తుంది. వీళ్లే కాకుండా వీళ్ళ గజ ముఠా నాయకుడైన జగన్ రెడ్డి హస్తం కూడా ఉంది. తప్పకుండా వీళ్ళందరూ బయటకు వస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నాయకుల హస్తం ద్వారానే వాళ్ళ ఈ మద్యం మళ్ళీ ఎయిర్లైట్ పారదామని ట్రై చేస్తే తప్పకుండా జగన్ రెడ్డి షేర్ ఎంతో ఈ బందిపోటు దొంగల ముఠాల షేర్ అంతా కూడా బయటకు వచ్చి శిక్ష పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకున్నాను. జనార్దన్ పబ్లిక్ గా చెప్పాడు వాంగ్మూలంలో జోగి రమేష్ చేయమన్నారు. ఈ ప్రభుత్వం అదే కదా దొంగ 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 అని వీళ్ళందరూ దొంగలు. రోజు కూడా వాళ్ళ ఈ గజ దొంగలందరూ కూడా 3,700 కోట్ల ఆదాయమే కాకుండా క్యాష్ ద్వారా వచ్చిన ఆదాయం చూస్తే సుమారు 50,000 కోట్ల ఆదాయం మధ్యంలో బొక్కిన పంది కుక్కలు వీళ్ళు. ఈ పంది కుక్కలకి ఏంటంటే ఎదుటోని దొంగ అంటూ ఉంటారు. ఇవాళ ఎవరైతే ప్రైమ్ అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో అతనే ఈ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్న బందిపోట్ల ద్వారా చేశామని అతను అంటుంటే వీళ్ళు ఎదురుగా ఏదో ఒక కరపత్రం ఉంది. ఆ కరపత్రం సాక్షి. ఈ సాక్షినట్టు పెట్టుకుని ఏదేదో వాగుతూ ఉంటారు. ప్రజలందరూ ఇవాళ చెప్పు దెబ్బలతో వీళ్ళకి శిక్షలు విధించి దారుణమైన మెజార్టీతో మమ్మల్ని వాళ్ళ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి దారుణమైన మెజార్టీతో వాళ్ళు ఓడించారు. కాబట్టి ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు. అందుకే కదా మన పులివెందుల్లో కూడా డిపాజిట్ కోల్పోయింది. ఆఖరికి రేపు రాబోయే ఎమ్మెల్యేగా పులివెందుల్లో కూడా ఇలా ఈ యొక్క గజ దొంగల బందిపోట్ల నాయకుడు దారుణమైన ఓటమి డిపాజిట్ లేకుండా కూడా ఎమ్మెల్యే కింద ఓడిపోబోతున్నారు. నకిలీ మద్యం వల్ల 30,000